మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవానుని యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లగుద్దు చెప్తున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే. అంత మగాళ్ళు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. ఓకే, ముందుగా మేషరాశి వారికి ఈ శనీశ్వరుని వక్రగతి సుమారుగా 137 రోజులని కొన్ని పంచాంగాల్లో 138 రోజులుగా తెలియపబడుతున్నది. ఇవన్నీ మామూలు, ఒక రోజులో పెద్ద మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పని ఏమి లేదు. అంటే సుమారుగా 4 నెలల 18 రోజులు అని అనుకుందాం, లేదా 17 రోజులు అని అనుకుందాం. ఒక రోజు తేడా అటు ఇటులో వస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రాస్తున్నారు కాబట్టి ఈ పంచాంగాలు ఆ మాత్రం తేడా రావడం అనేది సహజం. ఎందుకంటే మనకి వేదాల్లోనూ తేడాలు ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, అన్నిట్లో కూడా తేడాలు ఉన్నాయి. ఋషి భిన్నాహ, శృతి భిన్నాహ, స్మృతి భిన్నాహ, ఋషేశ్చ మతాహ భిన్నాహ అని చెప్పేసి మనకి శాస్త్రమే ఉంది. కొంచెంపాటి తేడాలు ఉంటాయి. అవన్నీ మనం ఒకటి ఉన్నప్పటికీ చదువుకుని పోవటమే. ఇది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పి మనం నిర్ధారించడానికి అంత శక్తి సామర్థ్యాలు అయితే మనకు లేవు. అసలు వాళ్ళ వల్లే కాలేదు. వాళ్ళ వల్ల అయితే కూడా వాళ్ళు సరి చేసుకునేవాళ్ళే. అందుచేత వాళ్ళ వల్లే కాలేదు, పంచాంగకర్తల వల్లనే కాలేదు. కాబట్టి ఇక మనం ఒకరోజు అటు ఇటులో మనం చెప్పు తీసుకోవాలి, తప్పదండి. ఇంకంతకంటే తేడా మనం భరించలేము. ఆ తేడాను మనం సరిదిద్దలేము, రెండు కూడా లేవు. అందుచేత మనం భరించటమే. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ 4 నెలల 18 రోజుల్లో జరగబోయేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని కనుక మనం చూసుకున్నట్టయితే, మేషరాశి వారికి ముందుగా శనీశ్వరుడు మీనంలో ఉండి వక్రించారు. కాబట్టి ఇక్కడ మనం ముందు రాశి ఫలితాలని చెప్పుకోవాలి. కాబట్టి మనకి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ ముందుగా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ తదుపరి మళ్ళీ మీనంలోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ వ్యయంలోకి వస్తారనుకోండి. ఇప్పుడు మాత్రము మనం ఏకాదశ స్థాన ఫలితాలని మనం చెప్పుకోవలసి ఉంటుంది. ఇందులో సందేహానికి కానీ మరి దేనికి కానీ అవకాశమే లేదండి. ఏ విధమైనటువంటి అనుమానాలకి తావివ్వమాకండి. మీరు అనుమానాలు పెట్టుకునే కొద్దీ పెనుభూతాలపై కూర్చుంటాయి. అందుచేత అనుమానం లేకుండా ఖచ్చితంగా ఏకాదశ స్థానంలో అంటే కుంభంలో ఉన్నట్టుగానే మీరు ప్రస్తావించుకోండి. మనం ప్రస్తావించుకుందాము. అదే ఫలితాలను మీరు కూడా పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ ఏకాదశ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్టయితే ఇక్కడ మీకేంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ 4 నెలల 18 రోజులు ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఏకాదశి స్థానంలో ఉండి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి. అర్థమైంది కదండి. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని చూపించరు మీకు. ఇది కొంత ఈ 2.5 సంవత్సరాల్లో ఇది మీకు కొంత అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు, అంటే శని భగవాను నుంచి. ఓకే, ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉంటే ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆరోగ్యం అర్ధలాభస్య, స్త్రీ పుత్ర సుఖవర్ధనం,
చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాదశ గతేశనో అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. అంటే ఏకాదశ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్టయితే ఆరోగ్యం ఇస్తాడు, అర్ధలాభచ్చ ధనలాభం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, సుఖవర్ధనం సంతోషం బాగా ఎక్కువగా ఉంటుంది, అభీష్టార్థ ఏదైతే మీరు మనసులో అనుకునే ఒక కొత్త పని ప్రారంభించిన అందులో మీరు కార్యంలో ఆ పనిలో మీరు జయం తప్పకుండా పొందుతారు. ఏకాదశి గతే అంటే ఏకాదశి అంటే 11వ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఈ విధమైన ఫలితాలు ఇస్తాడని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మేషరాశి వారికి మనం ఈ ఫలితాలన్నీ అనుభవించుకోవాలి. ఓకేనండి, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకున్నాయి. ఇక మిగతా గ్రహాల గురించి మనం ప్రస్తావించేటటువంటి లేదు. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే మేషరాశి వారికి అనుకూలమైన కాలమే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, శుభం భూయాత్. పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము. ఇదివరకు మేము 10 సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్లో చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం. వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు, అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు. అర్థమైందండి? రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మన భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రోగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాము. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా, కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాం. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన కక్ష్య, ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలంతా తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగడం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు, బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కాలం పాటే ఉంటుంది.
నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శనీశ్వరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం. ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాము, తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలు. శుభం భూయాత్.